చాలా బాగుంది. ఆయన గురించి మామూలుగా లేదు, రేపచ్చంగా ఉంది. బాగా యాక్ట్ చేశారు. సుబ్బు గారు బాగా డైరెక్షన్ చేశారు. కథ పరంగా, డైరెక్షన్ పరంగా, సినిమా పరంగా. ఫ్రీ క్లైమాక్స్ అయితే ఎరగదీశారు. అప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఫ్రీ క్లైమాక్స్ ఇంకో ఎత్తు. మాస్ అని కాదండి, యథార్థ సంఘటన అండి. సొసైటీలో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే సంఘటన. అంటే మూర్ఖత్వ ఫ్యామిలీ, కొంతమంది పిల్లలు ఉంటారు కదా మూర్ఖత్వంగా. సో వాడు వద్దురా నాన్న ఇలా వద్దురా అంటే దానికి ఇదిగా ఉంటుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఆ మూర్ఖత్వం ఎంతవరకు దారి తీస్తుంది, ఎలా చేస్తుంది అన్న దానికి నిదర్శనం ఈ సినిమా. సో దయచేసి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. న్యాచురల్ యాక్టింగ్ చేశారు, చాలా చాలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చింపిసి పెట్టిండు. హీరో యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఉంది. ఓవరాల్గా స్టోరీ విషయానికి వస్తే, తండ్రి చేసిన చిన్న తప్పు వల్ల, చిన్నది కాదు పెద్ద ఘటన చేసిండాడు, అది ఎవరు నచ్చవు. కానీ అయితే ఆ తప్పు వల్ల కొడుకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడు మార్గంలో పోవడం అనేది స్టోరీ. కానీ డైరెక్టర్ ఒకటి మంచిగా రాసిన స్టోరీ ఏంటంటే, అంటే జీవితంలోకి ఒక వ్యక్తి చెడిపోతుంటే జీవితంలోకి అమ్మాయి వచ్చి మారుస్తుంది అనేది మూర్ఖత్వం అన్న. ఎందుకంటే ఒక వ్యక్తి మారాలంటే వాళ్ళలోనే మార్పు మొదలవ్వాలి, కానీ ఎవడో వచ్చి మారుస్తాడు, అమ్మాయి వస్తుంది, ఆంటీలు వచ్చి మారుస్తాడు అనేది మాత్రం రాంగ్ అన్న. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, అట్లా అయితే జరగదు. ఎందుకంటే లాస్ట్కి ఏం చేసిండు తెలుసా, హీరోని చంపేసిండు. అంటే ఒక క్యారెక్టర్ని మళ్ళీ అసలు ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదన్న. మస్తు అనిపించింది. అంటే ఒక వ్యక్తిని వాడే మారాలి తప్ప ఎవరు మార్చలేడు, అది మాత్రం గుర్తుపెట్టుకోరు. మాస్ గెటప్ అయితే చింపిసి పెట్టిరన్న. అంటే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ని బయటికి తెచ్చిరు, ఓ నటుని ముందుకు తీసుకొచ్చిరన్న. మంచిగా క్లైమాక్స్ సీన్ మాత్రమే బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంది, యావరేజ్ ఆడుతుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కొంచెం జీర్ణించుకోలేదు, మన వల్ల కాదు. హీరోయిన్ నచ్చుడు, హీరో నచ్చుడు అంటే మనతో కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అన్న. ఎందుకంటే హరితేజ గారిది, ప్రవీణ్ గారిది యాక్టింగ్ బాగుంది అలా. అంటే బాండింగ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్లో మస్తు అనిపించింది వాళ్ళిద్దరు. హీరో హీరోయిన్ లవ్ కంటే వాళ్ళ అటాక్ బాగా అనిపించింది నాకు. పచ్చమల్లి మూవీ బాగుందండి, ఎమోషనల్గా కామెడీ బాగుంది, బీజిఎం బాగుంది, టేకింగ్ బాగుంది, మొదట వాల్యూస్ బాగుంది. చాలా బాగుంది సినిమా మాత్రం. అంటే మన చుట్టూ అంటే ఉన్నవాళ్ళు, అంటే ఎమోషనల్గా కొంచెం కోపంగా ఉన్నవాళ్ళు, అంటే మన కుటుంబ వాల్యూస్ కానీ కోపంలో ఏం చేస్తామనేసి మాట్లాడేది బాగా నచ్చుతుంది. మాడేసరికి పర్ఫెక్ట్ అనమాట. సినిమా అయితే బాగుంది. లాస్ట్లో బాగా ఎడిట్ చేశారు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అదిరిపి సినిమా అయితే ఎలా డౌట్ లేదు మీకు. యాక్టింగ్ మెయిన్, కొత్తగా ఉంది సినిమా. మా సెంటర్ బాగా దగ్గర అవుతుంది, దానికోసం వెళ్ళచ్చు. ఒక అదర్ మూవీస్తో పోల్చుకుంటే ఇది గుడ్ మూవీ అండి. అంటే వాటి గురించి చెప్పలేను, కానీ ఈ మూవీని చూశాను కాబట్టి చెప్తున్నాను.